హాయ్ అండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇది ఈరోజు టాపిక్ ఏంటంటే జేడ్ ప్లాంట్ అండి. దీన్ని బోన్సాయి చేద్దామని చూస్తున్నాను. చూడండి ఎట్లుందో, ఇది ఎంత పెరిగిపోయిందో అసలు. నేను ఊరికి అట్లా పారేసినానండి, దీన్ని పట్టించుకోలేదు. ఎట్లంటే ఇష్టానుసారంగా పెరిగిపోయింది ఇది. దీన్ని ట్రిమ్ చేద్దామండి ఇప్పుడు. ఇదంతా తీసేస్తున్నానండి. ముందు ఇక్కడ ఈ స్టిక్ అంతా పెట్టినాను, ఇవన్నీ తీయాలండి ట్రిమ్ చేసేందుకు. ఇవన్నీ తీసేయాలండి. చూడండి, కట్టే ఉన్నింది ముందు సపోర్ట్కి పెట్టింటిని, ఇది తీసేస్తున్నాను. దీంట్లో ఇట్లా ఈ రాళ్ళు వేసుకున్నాను చూడండి, గుళక రాళ్ళు. దీంట్లో ముందు మట్టి వేసుకున్నామండి. ఇదో తరగతి బాగా మట్టి మిశ్రమం అండి. మామూలు రెడ్ సాయిల్, రైస్ హస్క్, ఇసుక, వెరిమి కంపోస్ట్ అండి. మట్టి మిశ్రమం కొంచెం ఇదిగా పోరస్గా ఉండాలండి. దీనికి ఎక్కువ నీళ్లు నిల్చకూడదు. సపోర్ట్ తీసానండి, ఎక్కువ బరువు అయిపోయింది దీనికి. సపోర్ట్ దీనికి ఫస్ట్ సపోర్ట్ ఇస్తున్నానండి. ఇది ఎక్కువ ట్రిమ్ చేయాలండి, చాలా పెరిగిపోయింది ఇది. అందుకని ట్రిమ్ చేసేసి వైరింగ్ చేస్తాను. ఈ జేడ్ ప్లాంట్ మంచిదంట అండి. ఇది పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి దీనికి. మనీ ప్లాంట్ మనం అన్వీ తీసుకుంటాం కదా, ఆ ప్లాంట్ ఇది. టైప్ అండి ఇది. ఇలా ఏటవాలు వస్తే క్యాస్కేడ్ అంటాడు దీన్ని. ఇప్పుడు ఇవన్నీ ట్రిమ్ చేసేసి వైరింగ్ చేయాలండి. ఇప్పుడు చూపిస్తాను అది కూడా అండి. ఇట్లా చిన్న చిన్నవన్నీ తీసేయాలండి, ఇవి చిన్నవన్నీ. ఒకేలాగా పెట్టుకొని మనము ఇట్లా పెట్టుకొని ఒకేలాగా కట్ చేస్తాం. ఇది పెరిగినప్పుడు అంతా కట్ చేస్తాండాలండి. ఇది ఒక షేప్ వస్తుంది అనమాట దీనికి. ఇప్పుడు నేను తీసినాను కాబట్టి మరి ఇంకోసారి దీనికి చిన్న పాటలో బోన్సాయి టైప్లో పెట్టాలండి. ఇప్పుడు కొంచెం పెరగనిస్తాను దీన్ని. నాకు ఏ టైప్ చేయాలనో అర్థం కాలేదు దీన్ని, అందుకని కొంచెం పెరగనిచ్చినాక మరి దీన్ని ట్రిమ్మింగ్ చేసి షేప్ చేస్తాను. చూడండి, ఈ వైర్ అండి, ఇది ఇనుప వైరు. ఇంత చాలు, లేకుండా ఇంకొంచెం లావ్ సైజ్ అన్న కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు దీనికి వైరింగ్ చేస్తానండి. ఇది ఫస్ట్ ఇట్లా మనం కుచ్చేసి లోపలికి ఇట్లా చుట్టూ తిప్పేయాలండి. ఇది టైట్గా.
చూడండి ఇట్లా వైర్ చుట్టాను. దీనికి సపోర్ట్ చేసి దీన్ని కూడా చుట్టాలండి. ఇది ఇట్లా ఇంకో ఒక లేయర్ అయినా చుట్టొచ్చండి దీనికి, ఎందుకంటే స్టెమ్ కదా, పెద్ద స్టెమ్. ఇంకో ఇది చాలా బరువు ఉందండి, అందుకని ట్రిమ్ చేసేస్తాను ఎక్కువ. మనం మరీ పెంచుకున్నాక బోన్సాయి చేయొచ్చు, రూట్స్ అన్నీ వచ్చినాక. చాలా బరువు ఉంది, కిందికి పడిపోతుంది ఇది, మరి చెట్టే చెడిపోతుంది. ట్రిమ్ చేసేస్తాను. చూడండి ఇంతవరకు చూసి చేయాలండి, మళ్ళీ కసకసాని తెంపేయకూడదు. ఇట్లా క్యాస్కెట్ టైప్లో అన్నీ ఇట్లా వైరింగ్ చేసుకోవాలండి. ఇది ఇక్కడంతా ఆకు లేకుండా ఇక్కడ మాత్రం ఉన్నట్లు ఒక ట్రీ షేప్లో ఒక చెట్టు వంగినట్లు ఉంటుంది చూడండి. అట్లా మనం అప్పుడే ప్రకృతి, మనం అట్లా చెట్లను చూస్తేనే అట్లా వంగినట్ల, అంటే రౌండ్గా ఉన్నట్లు అట్లా కనిపిస్తుంది. అట్లా షేప్లో పెట్టుకోవాలండి ఇది బోన్సాయికి. దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం లేదండి, ముందే దీనిలో ఆకులలో పాపం నీళ్లు పెట్టుకుంటుంది. ఇది వాస్తు అంట, అంటే ఇది చెట్టు వాస్తు అంట, అందరు పెట్టుకోండి డబ్బులు. అర్థమైంది. సపోర్ట్ పెడుతున్నాను ఇది, అంటే బరువు అయింది కాబట్టి నిలబడడం లేదు. ఇది కొంచెం కొన్నాళ్ళు పోతే ఇవన్నీ ఖరాబ్ అయిపోతానండి. అప్పుడు మనం ఈ బయట తీసేయచ్చు, అది స్ట్రాంగ్గా ఉంటుంది ప్లాంట్. క్యాస్కేడ్ ప్లాంట్ అండి ఇది, క్యాస్కేడ్ ఇది టైపు. ఇట్లా సపోర్ట్ ఇస్తున్నానండి దీనికి. చూడండి ఇట్లా సపోర్ట్ ఇచ్చాను, ఇది కూడా కట్టేస్తాను. ఇంత మాత్రం అంది ట్రిమ్మింగ్ వైరింగ్ అంతా ఇట్లా వస్తుంది. ఇది ఇట్లా అంతా ఇంకా దీనికంటే ఎక్కువ పెరగనీకూడదండి. దీన్ని పెరిగినప్పుడు అంతా కట్ చేసి ఉండాలి. ఇక్కడ కూడా నీట్ చేసుకోవాలి. సాయంత్రం అవుతుంది ఇప్పుడు, నేను మరి చేసుకుంటాను ఏమన్నీ. మరి ఒక రోజు కొంచెం స్టేబుల్ అయినాక చూపిస్తానండి. ఇదే జేడ్ బోన్సాయి అండి, ఇది జేడ్ బోన్సాయి. ఇది చిన్న కొమ్మ తెచ్చింటినండి నేను, ఇంత పొదలాగా ఉండేది. అసలు నేను కట్ చేసి పారేసింటిని. మరి ఏమో ఇప్పుడు మన జ్ఞాపకం వచ్చి మళ్ళీ ఇది చేస్తాంలే అని చెప్పేసి చేశాను. ఇది ఇంకా టైం అయిపోయిందండి, నాకు నమాజ్ టైం అవుతుంది. ఇంతటితో చేస్తాను, ఇంకా మరీ చూపిస్తాను అంతకైతే. ఇది కొంచెం స్టేబుల్ అయినాక మరీ చూపిస్తానండి, అప్పుడు కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి.